రంపచోడవరం ఏజెన్సీలో కూడా పెద్ద పులి సంచారం కలకలం రేపుతుంది. అయితే గత రాత్రి పెద్దకొండ గ్రామంలోకి ప్రవేశించిన పెద్ద పులి పలు పశువులపై కూడా దాడి చేసినట్టయితే తెలుస్తుంది. దీంతో గిరిజనులంతా కూడా బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. సో ఎందుకంటే పెద్ద పులిని బంధించి అడవిలో వదిలిపెట్టాలంటూ కూడా ఇప్పటికే పలు డిమాండ్లు అయితే వినిపిస్తున్నాయి. ఒకసారి పులికి సంబంధించిన విజువల్స్ కూడా మనం చూడొచ్చు. గత కొన్ని రోజులుగా కూడా అటు ఏపీ వ్యాప్తంగా కూడా పెద్ద పులి సంచారం అయితే చెలరేగుతూనే వస్తుంది. సో అప్పటికీ కూడా గతంలో అటు ఏపీలోని కోర్మాపురంలో రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో అయితే పెద్ద పులిని బంధించారు. అయితే ఇప్పుడు తాజాగా రంపచోడవరం అటు తీసుకొచ్చి వదిలి వెళ్ళిన తర్వాత కూడా ఇప్పుడైతే రంపచోడవరం పరిసర ప్రాంతాల్లో కూడా పెద్ద పులి సంచారం అయితే గిరిజనులు మరింత భయభ్రాంతులకు గురి చేస్తుందని చెప్పాలి. గ్రామంలో ఉన్న మోగ జీవాలపై కూడా పెద్ద పులి దాడి చేసింది. దీంతో అక్కడ ఉన్న గిరిజనులంతా కూడా ప్రాణాలు అరిచేతిలో పెట్టుకుని బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. గత 2 రోజులుగా కూడా మర్రివాడలో పెద్ద పులి అయితే సంచారం చేస్తుంది. సో దీనిని గమనించిన గ్రామస్తులు అయితే అటవీశాఖ అధికారులకు ఫిర్యాదు చేశారు. సో అటవీశాఖ అధికారులు కూడా పులిని పట్టుకునేందుకు కూడా ప్రయత్నాలు ముమ్మరం చేసినట్టు తెలుస్తుంది. సో ఇప్పటికే ఫారెస్ట్ అధికారులు అయితే గిరిజనులను అప్రమత్తం చేశారు. సో మరో పక్కన అయితే పులిని బంధించి అడవిలోకి తరలించాలంటూ కూడా ఆ గిరిజనులు అయితే డిమాండ్లు చేస్తున్నారు. అయితే గిరిజనులు చెప్పేదాన్ని అటవీ శాఖ అధికారులు అయితే ఖండిస్తున్నారు. అయితే పశువుల్ని అటవీ ప్రాంతంలోకి తీసుకెళ్లినప్పుడు పులి దాడి చేసి ఉంటుందని అటవీ శాఖ అధికారులు చెబుతున్నారు. పెద్ద పులి అటవీ ప్రాంతంలోనే ఉందని కూడా అటవీ శాఖ అధికారులు చెప్తున్నారు. ఒక పక్కన ఏదైతే గిరిజనులు అటు జనావాసాలు వచ్చి తమ మోగ జీవాలను చంపేస్తుందంటూ అటవీశాఖ ఏదైతే గిరిజనులు చెబుతుంటే దాన్ని మాత్రం అటవీశాఖ అధికారులు అయితే పూర్తిగా ఖండిస్తున్నారు. మీరు వాటిని అటవీ ప్రాంతంలోకి తీసుకెళ్లే సమయంలోనే పులి దాడి చేసి ఉండొచ్చని, సో జనావాసాల్లోకి పులి రాలేదంటూ కూడా అటవీశాఖ అధికారులు అయితే వాదిస్తున్నారు. సో ఏదేమైనా కూడా సో ఆ గ్రామంలో గిరిజనులు మొత్తం కూడా పెద్ద పులి సంచారంతో భయభ్రాంతులకు గురవుతున్నారని చెప్పాలి. సో దీంతో ఇప్పుడు అసలు అటవీశాఖ అధికారులు పులిని పట్టుకునేందుకు ఏమైనా ప్రయత్నాలు చేస్తున్నారా, లేదంటే గ్రామస్తులు ఏం చెప్తున్నారు అనేది కూడా తెలుసుకుందాం. మా ప్రతినిధి అటు శివశంకర్ ఉన్నారు. శివశంకర్ చెప్పండి. మనం చూడొచ్చు ఏదైతే మరొకసారి పెద్ద పులి సంచారంతో కూడా గిరిజనులు అయితే వణికిపోతున్నారని చెప్పాలి. సో అయితే అటవీశాఖ అధికారులు అయితే దాన్ని ఖండిస్తున్నారు. అసలు అక్కడ ఏం జరుగుతుంది? సో ఎవరైనా నేరుగా పెద్ద పులిని చూసారా గిరిజనులు ఎవరైనా, వారు ఏం చెప్తున్నారు? పెద్ద పులి దీన్ని ఇప్పటికే రెస్క్యూ ఆపరేషన్ చేసి పట్టుకున్న తర్వాత వైజాగ్ లో క్వారంటైన్ లో ఉంచారు. అక్కడి నుంచి కూడా తీసుకొచ్చి పాపికొండలో నేషనల్ పార్క్ లో అయితే డీప్ ఫారెస్ట్ లో అయితే దాన్ని రిలీజ్ చేసిన వీడియోస్ కూడా అటవీ శాఖ అధికారులు రిలీజ్ చేశారు. దాని అనంతరం కూడా ప్రెస్ కాన్ఫరెన్స్ కూడా నిర్వహించిన పరిస్థితి. ఈ నేపథ్యంలో చూసుకున్నట్లయితే పెద్ద పులి అయితే రివర్స్ బ్యాక్ వచ్చింది. మళ్ళీ ఇటు పక్కన రంపచోడవరం ప్రాంతంలో సంచరిస్తున్నట్లుగా అయితే మొన్నటి వరకు సోషల్ మీడియాలో ఒక వీడియో అయితే వైరల్ అయింది. ఈ నేపథ్యంలో రాజమండ్రిలో సిసిఎఫ్ శ్రీకాంఠనాథ్ రెడ్డి అయితే ఇప్పటికే ప్రెస్ కాన్ఫరెన్స్ రిలీజ్ చేసి ఆ వీడియో పెద్ద పులిది కాదు, పెద్ద పులిని మేము మానిటర్ చేస్తున్నాం అంటూ కూడా చెప్పుకొచ్చారు. ఈ నేపథ్యంలో చూసుకున్నట్లయితే ఇప్పటికే పెద్ద పులి సంచారం జరుగుతుందంటూ కూడా అటుపక్క డిఎఫ్ఓ ఎవరైతే ఉన్నారో ఆ డిఎఫ్ఓ కూడా ప్రెస్ స్టేట్మెంట్ ఇచ్చారు. ఇప్పటికే ఎలక్ట్ చేస్తున్నాం అని కూడా చెప్తున్నారు. ఈ నేపథ్యంలో చూసుకున్నట్లయితే అక్కడ ఏదైతే ప్రాంతం మర్రివాడ కావచ్చు, అటు పక్కన మర్రివాడకి సంబంధించిన పంచాయతీలో ఉన్న పెద్దకొండ దగ్గర ఆ పెద్దకొండ గ్రామంలో అయితే రాత్రి 2 పశువుల మీద అయితే పెద్ద పులి అటాక్ చేసినట్టుగా గ్రామస్తులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఆ మోగదేవాలు 2 కూడా ఆ పులి అటాక్ నుంచి తప్పించుకుని ప్రాణాలతో అయితే బయటపడినప్పటికీ కూడా ఒంటినిండా గాయాలతో ఉన్న పరిస్థితి కనిపించింది. ఈ నేపథ్యంలోనే అక్కడికి వచ్చిన అటవీ శాఖ అధికారులు వీటిని అంటే సాధారణంగా గిరిజనులు ఉండే ప్రాంతం అంతా కూడా ఆర్ఎఫ్ ఏరియాకి అంటే రిజర్వ్ ఫారెస్ట్ ఏరియాకి చాలా దగ్గరగా ఉంటుంది. రిజర్వ్ ఫారెస్ట్ ఏరియాకి ఆనుకుని ఉంటుంది. సో ఇక్కడ డీప్ ఫారెస్ట్ లో రిలీజ్ చేసిన ఏదైతే ఈ పెద్ద పులి ఉందో ఆ పెద్ద పులిని ఇటుపక్క నుంచి మళ్ళీ తిరిగి ఆర్ఎఫ్ లోకి వచ్చింది. అంటే రిజర్వ్ ఫారెస్ట్ లోనే దాని సంచారం అంతా కూడా నడుస్తుంది. అయితే దానికి ఇప్పటికే ఒక చిప్ అమర్చారు. ఆ చిప్ ద్వారా అయితే పులి కదలికల్ని తెలుసుకుంటున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. అయితే ఇక్కడ ఏదైతే ఇప్పటి వరకు కూడా జరిగిందంత పులి ఎక్కడ గ్రామాల్లోకి రాలేదంటూ కూడా అటవీ శాఖ అధికారులు చెప్తున్నప్పటికీ కూడా ఇటు పక్కన ఏదైతే రాత్రి సమయంలో పులి రావడం చూశారంటూ కూడా ఒక గిరిజన వృద్ధ మహిళ అయితే ఇప్పటికే బిగ్ టీవీతో పంచుకోవడం జరిగింది. అదే విధంగా చూసినట్టయితే నేను ప్రత్యక్షంగా చూశాను. అప్పటికే మాకు ఏదైతే దండోరా ద్వారా ఇక్కడ ఈ ప్రాంతంలో పులి తిరుగుతుంది కాబట్టి ఎవరు కూడా రాత్రి మాటలు బయటికి రావద్దు అని చెప్పిన నేపథ్యంలోనే మేము ఎవరు కూడా బయటికి రాలేదంటూ కూడా చెప్పుకొచ్చిన పరిస్థితి.
సో దట్ ఇప్పుడు ఏదైతే అటాక్ జరిగిందో ఇది పులి వల్ల జరిగిందా లేదా అనే దాని మీద అధికారులు స్పష్టత ఇవ్వాల్సిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. అయితే అధికారులు ఇది పులి దాడే కానీ ఇది పులిని ఏదైతే ఈ పశువులు ఉన్నాయో ఆ పశువుల్ని అడవిలోకి తీసుకెళ్ళినప్పుడు జరిగిన పరిస్థితి తప్ప అది గ్రామంలోకి రాలేదు అనేది అధికారుల వాదన. సో అధికారులకి గిరిజనులకి మధ్య కొంత వాగ్వాదం జరిగిన ఉదంతం కూడా పొద్దున్న చోటు చేసుకుంది. ఈ నేపథ్యంలోనే మొత్తం అధికార యంత్రాంగం అంతా హై అలర్ట్ అవ్వాలని కూడా గిరిజనులు కోరుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. ఏదైతే ప్రాంతాలు ఇలాంటి పెద్ద కొండ ప్రాంతాలు అంటే గిరిజన ప్రాంతాలన్నీ కూడా హై అలర్ట్ ప్రకటించాలి. ఇటు పక్కన పులి రాకుండా ఏదైతే చర్యలు తీసుకోవాలో ఆ చర్యలన్నీ తీసుకోవాలంటూ కూడా వారు పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తున్న పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. దగ్గర శివశంకర్, అయితే ఏదైతే ఇప్పుడు ఆ ఫారెస్ట్ అధికారులు చెప్పినట్టుగా కూడా అటవీ ప్రాంతంలోకి పశువుల్ని తీసుకెళ్ళినప్పుడే దాడి చేస్తే కనుక సో వాటితో పాటే యజమానులు కూడా వెళ్తారు, మనుషులు కూడా వెళ్తారు. అదే దాడి మనుషులపై చేస్తే కనుక పరిస్థితి ఏంటి? ప్రాణాలు కూడా పోయేవి కదా. అంటే ఆ పులి ఏదైతే అటు డీప్ అడవిలో నుంచి బయటకు వచ్చేందుకు ప్రయత్నాలు చేస్తుంది అనుకోవచ్చా? అఖిల చూసుకున్నట్లయితే ఈ పెద్ద పులి ఏదైతే ఉందో ఇది తడోబా ప్రాంతానికి చెందిన ఒక పెద్ద పులిగా అయితే ఇప్పటికే గుర్తించారు. అయితే దీనికి చూసుకున్నట్లయితే ఈ తడోబా ప్రాంతం అనేది ఎక్కువగా పులులు సంచరించే ప్రాంతం. అంటే ఆల్మోస్ట్ ఇండియాలోనే బిగ్గెస్ట్ టైగర్ జోన్ గా దీన్ని చెప్తూ ఉంటారు. అయితే ఈ తడోబా ప్రాంతంలో మహారాష్ట్రకి చెందిన ఈ తడోబా ప్రాంతంలో రిజర్వ్ ఫారెస్ట్ ఏరియాలోనే ఎక్కువగా పులులు తిరుగుతూ ఉంటాయి. సో వీటిలన్నింటినీ కూడా క్యాటిల్ ఈటర్స్ అంటారు. అంటే పశువుల మీద దాడి చేసి ఆ పశువులను తిని ఆహారంగా తీసుకుంటూ ఉంటాయి. అయితే సాధారణంగా ఇలాంటి పరిస్థితుల్లో ఒక పెరిగిన ఒక పెద్ద పులి కాబట్టి ఇది ఎక్కువగా రిజర్వ్ ఫారెస్ట్ ఏరియాలో ఉండడానికి ఇష్టపడుతుంది. డీప్ ఫారెస్ట్ లో కంటే కూడా రిజర్వ్ ఫారెస్ట్ లో ప్రే అనేది ఈజీగా దొరుకుతుంది. దీనికి కావాల్సిన ఆహారం అంతా కూడా రిజర్వ్ ఫారెస్ట్ ఏరియాలో ఈజీగా దొరుకుతుంది. ఎందుకంటే రిజర్వ్ ఫారెస్ట్ ఏరియాలో ఇలాగే పశువులు సంచరించడం, అలాగే పశువుల్ని కట్టేసి ఉంచడం, ఇలా మేతకి తీసుకెళ్లి ఆ కొండ గదిలో వదిలేసి వీళ్ళు పనులు తీసుకుని వెళ్ళి మళ్ళీ సాయంత్రం వెళ్ళి వాటిని తీసుకురావడం ఇట్లాంటివి జరుగుతాయి. కాబట్టి సో వీటినే ఆవాస ప్రాంతంగా ఇవి ఎక్కువగా ఎంచుకునే జాతికి చెందిన అంటే తొడబా ప్రాంతంలో ఉండేవి ఎక్కువగా రిజర్వ్ ఫారెస్ట్ లో ఉండే ఈ పులి కాబట్టి ఎక్కువగా ఇది అలాంటి ప్రయత్నాలు ఎక్కువగా చేస్తుందని అయితే ఒక అంచనా అయితే వేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కానీ ఖచ్చితంగా పులి గ్రామంలోకి రాలేదు అని చెప్తున్నారు అధికారులు. అధికారులకి గిరిజనులకు మధ్యన కొంత వాగ్వాదం కూడా జరిగింది. ఏదైనా మీరు చెప్పినట్టుగానే ఒకవేళ పులి అడవిలో అటాక్ చేస్తుంటే మాకు కనిపించేది కదా, మాకు కూడా ప్రమాదమే కదా అని అధికారులు నిలదీసిన పరిస్థితి కూడా ఉదయం కనిపించింది. అయితే ఈ నేపథ్యంలో అధికారులు ఏదైతే ఈ పులికి చిప్ అమర్చారో దానికి సంబంధించి ఒక ట్రాకర్ ని కూడా తీసుకొచ్చారో, అలాగే మైక్రోఫోన్స్ ద్వారా ఏదైతే మైకుల ద్వారా అలాగే దండోర ద్వారా కూడా పులి ఇక్కడ తిరుగుతుంది కాబట్టి ఎవరు కూడా అడవి ప్రాంతానికి దగ్గరగా వెళ్ళొద్దు, రిజర్వ్ ఫారెస్ట్ ఏరియాకి దగ్గరగా వెళ్ళొద్దు, ఏదైనా పశువుల్ని మేపుకోవాలన్నా కూడా కొన్ని రోజుల పాటు ఇంటి వద్దే మేపుకోవాలంటూ కూడా ఇప్పటికే దండోరాలు అలాగే అనౌన్స్మెంట్లు చేసిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. అసలు శివశంకర్, అసలు అక్కడ గిరిజనులు ఎవరన్నా ఇప్పటి వరకు నేరుగా పులిని చూసిన దాఖలాలు ఉన్నాయా? వారి వెర్షన్ ఎలా ఉంది? సో ఎన్ని రోజుల నుంచి కూడా పులిచాడ ఉందని వారు అనుకుంటున్నారు? ఏదైతే చూసుకున్నట్లయితే ఈ మర్రివాడ పంచాయతీకి సంబంధించి 2 రోజులుగా కూడా పులి ఇక్కడ తిరుగుతుంది అంటూ కూడా పెద్ద హడావుడి జరుగుతుంది. అయితే దీనిలో నిన్న సాయంత్రం 9:30 గంటలకు మాత్రం పులిని నేను ప్రత్యక్షంగా చూశానంటూ కూడా ఒక గిరిజన మహిళ అయితే ఇప్పటికే మీడియా ముఖంగా మాట్లాడిన పరిస్థితి కూడా ఉంది. కానీ ఆమె మాటలను కూడా పెడతేమని పెడుతున్నారు అధికారులు. ఎందుకంటే ఖచ్చితంగా ఇక్కడికి పులి రాలేదు, పులి పద్మాక్షిని ఇక్కడ ఎక్కడ గుర్తించలేదని చెప్పి చేతులు దులుపుకునే ప్రయత్నం చేస్తున్నారు అధికారులు అంటూ కూడా గిరిజనులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సో ఇక్కడ అక్కడ డిఎఫ్ఓ ఏమో పులి ఉందని చెప్తున్నారు, ఇక్కడ సిసిఎఫ్ఓ ఏమో పులి లేదని చెప్తున్నారు. అధికారికే క్లారిటీ లేదా, లేదంటే పులి సంచారాన్ని అంతా కూడా వీళ్ళు సీక్రెట్ గా ఉంచుతున్నారా, ఎందుకు డెలిబరేట్ చేయట్లేదు? ఒక పక్క గ్రామ పంచాయతీలో అనౌన్స్మెంట్లు చేపిస్తున్నారు, మరో పక్కన పులి లేదు అని చెప్తున్నారు. సో ఇక్కడికి రాలేదు కానీ పులి ఇక్కడ సంచరిస్తుందా లేదా అనేది మాత్రం ఖచ్చితంగా చెప్పగలం. మన సిసిఎఫ్ కూడా క్లియర్ గా ఒక మాట చెప్పారు, పులి మొత్తం అంతా పులినే మేము శాటిలైట్ ద్వారా మానిటర్ చేస్తున్నాం, ఏదైనా గ్రామాలకి దగ్గరగా వస్తే దానికన్నా ముందే మా టీం అక్కడికి చేరుకుంటుంది, ఆ గ్రామాల్లో ఉన్న వారందరినీ అలర్ట్ చేస్తుందని చెప్పిన పరిస్థితి. కానీ అలాంటి పరిస్థితి లేదు అని ఇప్పుడు తేటతెల్లం అవుతుంది. ఏదైతే వీరు చెప్పినట్లుగా దాన్ని ఖచ్చితంగా వీళ్ళు మానిటర్ చేసి ఉంటే కనుక ఇది అక్కడ ఆ గ్రామంలోకి వస్తుంది, అంటే మర్రివాడ గ్రామంలో పెద్దకొండ దగ్గరికి వస్తున్నట్లు వీళ్ళకి ముందుగానే తెలిస్తే వీళ్ళు ముందుగానే చర్యలు తీసుకోవాలి కదా, ఎందుకు తీసుకోలేదు అని అక్కడ గ్రామస్తులు అందరూ కూడా ప్రశ్నిస్తున్న పరిస్థితి కనిపించింది. సో అధికారులకి దీనిపైన ఒక స్పష్టత రావాలి. ఖచ్చితంగా పులి కదలికల్ని నిజంగా దానికి ట్రాకర్ ఏర్పాటు చేశారు కాబట్టి ఖచ్చితంగా ఏదైతే ఈ పులి కదలికలు ఎక్కడ ఉన్నాయి అనేది
ఒక క్లారిటీ ఇవ్వాల్సిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. అటాక్ చేసింది పులా లేదా వేరే ఏదైనా జంతువు, ఈ డ్యామేజ్ ఎలా జరిగింది, పులికి సంబంధించిన ఏదైనా గోర్లు గాని, ముద్రలు గాని, లేదా పళ్ళకి సంబంధించిన డాట్స్ గాని ఆ యానిమల్స్ మీద ఉన్నాయా లేదా, పశువుల మీద ఉన్నాయా లేదా అనే దాని మీద స్పష్టత ఇవ్వాల్సిన పరిస్థితి ఇప్పుడు తిరిగి మళ్ళీ అటవీ శాఖ అధికారుల మీద పడిందని చెప్పుకోవాలి ఇక్కడ. రైట్ శివశంకర్, థ్యాంక్ యూ. సో చూస్తున్నాం కదా, ప్రస్తుతం అయితే రంపచోడవరం ఏజెన్సీలో కూడా పెద్ద పులి కలకాలంతో కూడా గిరిజనులంతా భయభ్రాంతులకు గురవుతున్నారని చెప్పాలి. అయితే తమ మూగ జీవాలపై పులి దాడి చేసిందని గిరిజనులు చెబుతుంటే, సో అటవీ ప్రాంతాల్లోకి వెళ్ళినప్పుడే పులి దాడి చేసి ఉండొచ్చు అంటూ కూడా అటవీ శాఖ అధికారులు చెప్తున్నారు. సో ఈ ఘటనకు సంబంధించి కూడా ఇద్దరి మధ్య కొంత వాగ్వాదం అయితే చోటు చేసుకుంది. బట్ ఎటకేలకైతే పులిని అటు ఏదైతే డ్రోన్ కెమెరాలు కూడా ఏర్పాటు చేశారు, పులి కనుక ఒకవేళ అటవీ ప్రాంతం దాటి బయటకు వస్తే కనుక దాన్ని గుర్తించేందుకు వీలుగా కూడా అటు కెమెరాస్ కూడా ఏర్పాటు చేశారు అటవీ శాఖ అధికారులు. ఒక బోర్డ్ని కూడా అక్కడ ఏర్పాటు చేసినట్టయితే తెలుస్తుంది. సో ఏదేమైనా కూడా ఎవరైనా గిరిజనులు ఉంటే కనుక అటవీ ప్రాంతం లోపలికి వెళ్లకుండా తమ ఇళ్ల దగ్గరే పశువుల్ని మేపుకోవాలంటూ కూడా కొన్ని సూచనలు అయితే చేశారు. సో ఎందుకంటే గత 2 రోజుల నుంచి కూడా పులి సంచరిస్తుంది అనే భయంతో కూడా అక్కడ గ్రామ ప్రజలు అయితే బిక్కుబిక్కుమంటూ ఉంటున్నారు. సో దీంతో పాటే అటవీ శాఖ అధికారులు వారందరినీ కూడా అలర్ట్ చేశారు. ఎవరు కూడా బయటకు రావద్దు, జాగ్రత్తగా ఉండాలంటూ తమ మోగ జీవాలను కూడా బయటకు తీసుకురాకుండా, ఎక్కువ అటవీ ప్రాంతంలోకి వెళ్లకుండా ఇళ్ల వద్దనే మేపుకుని అందరూ జాగ్రత్తగా ఉండాలంటూ కూడా ఇప్పటికే సూచించారు. సో ఎందుకంటే పెద్ద పులి అటు అడవులోనే వదిలిపెట్టాం, అది ఇంకా ఇళ్లలోకి వెళ్లే ఛాన్స్ లేదంటూ ఫారెస్ట్ అధికారులు అయితే చెప్పుకొస్తున్నారు. బట్ ఏదైతే పెద్దకొండ గ్రామంలోకి అయితే పులి సంచరిస్తుంది, వచ్చింది, మా పశువులపై దాడి చేసిందంటూ కూడా గిరిజనులు చెప్పుకొస్తున్నారు. సో ఈ నేపథ్యంలో ఒకవేళ పెద్ద పులి కనుక మళ్ళీ బయటకు వచ్చి దాని ఆనవాళ్ళు ఏమైనా కనిపిస్తే కనుక ఫారెస్ట్ అధికారులు మరిన్ని చర్యలు తీసుకుని దాన్ని పట్టుకునే అవకాశం కూడా కనిపిస్తుంది.